Good morning. Welcome, leaders. So, welcome, Nagapur sir. మీకు introduction. అంత సైలెన్స్ ఉంది, నేను ఇప్పుడే వచ్చాను. నమస్తే సార్. సారీ. నమస్తే సార్. వెల్కమ్ సార్. మాట్లాడండి. అలాగే గుడ్ మార్నింగ్ సార్. నగపూర్ సార్, వెల్కమ్ సార్. సార్ వినపడుతుంది సార్ మీద ఏం సార్? ఏమైనా అప్డేట్ ఏమైనా వచ్చేది ఉందా లేదు సార్ మనకు? ఇంకా వచ్చేది ఉందా అంటే వచ్చేది ఉండే, కానీ రాలేదు కదా మొన్న 28వ తారీఖు నాడు. అదే సార్ రాలేదు. ఏమన్నా ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని అది ఎట్లా చెప్తాం సార్? మేబీ రావచ్చు, అవి ఎప్పుడైనా రావచ్చు. దానికి టైము మనం ఈ టైం అని అనుకోరాదు ఇక. రావాలి సార్. రేట్ కూడా మళ్ళీ డౌన్ అప్ లో ఉంది సార్ మనది. నో ప్రాబ్లం సార్, టెన్షన్ ఏముంది. అలా డౌన్ అయినప్పుడు మళ్ళీ కొంచెం తీసుకోవాలా, కొద్దిగా అట్లా. సో కొంచెం కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలా. కాన్సన్ట్రేషన్ పెట్టుకొని కొద్దిగా చేసుకోవాలి. మరి ఏదో ఇంకా సార్ సరే మళ్ళీ మనకి ఏమైనా తిరిగి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఏంటి ఫ్రీగా వచ్చేది ఏంటి సార్? అర్థం కాలే, చెప్పండి, మళ్ళీ చెప్పండి. మనకు డీపీలో తెరవిండి ఇచ్చినవి కట్ అయిపోయాయి సార్. మళ్ళీ ఏం రావచ్చు సార్. మళ్ళీ ఏమైతే మరి వస్తుందని చెప్పేసి నేను ఏమనుకోవట్లేదు. ఇప్పటి వరకు అయితే పోయింది, తిరిగి అయితే రాసిన దాఖలు అయితే లేవు మరి ఇప్పటి వరకు అయితే. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇప్పటి వరకు అయితే అలా జరగలేదు అట్లా, అందుకని అట్లా అనుకోవడం అంతే. సరే సరే సార్. సో ఇంకా సార్ చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? సో మరి చెప్పాలి సార్, ఇంకా ఎవరు ఎలా ఉన్నారు? ఇంకా జస్ట్ ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను, ఇప్పుడు వచ్చాను. మీటింగ్ అయితే కరెక్ట్ టైం స్టార్ట్ చేశాను, బట్ డ్యూటీ నుంచి అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఎనీ డౌట్స్, ఎనీథింగ్ హెల్ప్ చెప్పాలి. సో
ఓకే. సో ఓకే సార్. సో శ్రీనివాస్ జీడికే వెల్కమ్ సార్. సార్ అయ్యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో అయ్యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో, వినబడుతుందా సార్? వినవడుతుంది సార్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నా టీం వాళ్ళకు స్క్రీన్ షేర్ చేసి చెప్దామంటే టెలిగ్రామ్ లో స్క్రీన్ షేర్ రావట్లేదు సార్, ఎట్లా? అది మన వాట్సాప్ లో చెప్పండి. వాట్సాప్ లో చెప్తాం సార్. అవును, అన్ని ఆప్షన్స్ సార్. ఒక టెలిగ్రామ్ లో ఆప్షన్ రాదా సార్? మీరు చెప్తున్నా కదా సార్, టెలిగ్రామ్ లో మీకు రాదు అంటే దాంట్లో చేయండి. మీకు సార్ రాకపోతే సార్ కనుక అందులో చేయండి, ఇందులో వస్తే ఇందులో సార్ చేయండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఏమవుతుందంటే సార్, టెలిగ్రామ్ లో రావట్లేదు అనమాట. అదే ఎందువల్ల సార్, ఏం ప్రాబ్లం అయినా సార్? అది ఎందుకంటే దాన్ని ఎట్లా చెప్పాలి, కొత్త న్యూ వెర్షనా లేకపోతే న్యూ వెర్షన్ అప్డేట్ అవ్వట్లేదు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. సార్ లేకపోతే ఒకసారి మీరు డౌన్లోడ్ అంటే డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మరి లేకపోతే ఒకసారి టెలిగ్రామ్ లో సార్? ఆ టెలిగ్రామ్ అట్లా ఒకసారి చేసి చూడండి. మరి ఒకవేళ మేబీ డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకోమంటారు? మళ్ళీ ఇన్స్టాల్ సార్ సార్ చేసుకొని వెంటనే అవును కాకుండా సార్. మధ్యలో 1 అవర్ టైం ఇచ్చి అట్లా చేసి చూడండి. అయితే ఒకవేళ అట్లా అయిద్దేమో చూద్దాం. అంటే నా ఆలోచన లేకపోతే ఏమైనా సెట్టింగ్ లో ఏమైనా మిస్టేక్ ఉన్నాయా సార్ ఏమైనా మరి? లేదు, సెట్టింగ్ ఏం లేదు, అంతా అందరికి సేమ్ ఉంది. ఇప్పుడు వెంకటేష్ సార్ కూడా అదే రావట్లేదు, చూసారు కదా. చాలా మందికి షేర్ అవుతుంది, మనకు కావట్లేదు మరి. ఉమ్, నేను కొద్దిగా ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి అమౌంట్ పెట్టుకోమని టీం వాళ్ళకి చెప్దామని మోటివేషన్ చేద్దామని చూద్దాం ఉమ్, అనుకుంటున్నా. అవునవును. స్క్రీన్ షేర్ కావట్లేదు, పట్టేస్తుంది. సో చూడండి, ఎందుకంటే అవుతుంది. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్. ఓకే, సార్. 0.0879. One minute, sir. One minute, sir. 0.0.
ఓకే ఓకే సార్. సో థ్యాంక్ యూ. ఓకే సార్. అయితే మీకు కొద్దిగా ఇప్పటిదాకా అటు వేరే కాల్లో ఉండి వాళ్ళకు చాటింగ్ చేస్తూ మరి ఇటు చేయడం జరిగింది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి మనం మీటింగ్ ఉంటామని వాళ్ళకి తెలియదు. సో యూనివర్సిటీ ఇంకా సంథింగ్ ఒకటి ఒకటి ఏదైనా కావాలన్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకు కరెక్ట్గా చార్జ్ చేయాల్సింది ఉండి చార్జ్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో డే పార్ట్నర్స్, ఓకే మీకు ఇప్పుడైతే టెలిగ్రామ్లో అలా రావట్లేదు, చాలామందికి రావట్లేదు ఈ మధ్యన. బట్ అది ఏంటనేది మరి ఇప్పటివరకు కొంచెం తేలలేదు. చూద్దాం. తొందరగా అది రావాలని చూద్దాం తొందరగా. సో ఇంకా మరి పార్ట్నర్స్ ఏంటి విషయాలు? సార్ సార్ రాయ సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. బాగుందా? బాగున్నారా సార్ మీరు? బాగున్నాం సార్, బాగున్నాం. సార్ ఎలా ఉంటుంది ఏంటి విషయాలు? బాగున్నా సార్. మేము అన్ని పనులు అన్ని రెడీ చేసుకుంటాను సార్. అన్ని ఏం పెండింగ్ పెడతలేను సార్. సరే 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 సరే, అలా చేసుకుంటూ వెళ్దాం సార్ సార్ ఇప్పుడు మనకు తక్కువ రేట్ ఉన్నదని మనం చూసుకుంటూ పోతే పెండింగ్ పడితే మనకే నష్టం అవుతుంది సార్. చేసుకుంటూ పోదాం సార్. ఎందుకంటే మనం ఇన్ని రోజుల బట్టి పెట్టినాం. ఇప్పుడు ఈ కొసర కోసం చూసుకుంటే లాస్ అవుతాం కదా సార్. అవును సార్, అవును సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు రేపు 1000 సార్. రేపు రీసీట్ పని చేసేది ఉంది సార్. అంతే, అలా ఎప్పుడు అవుతుంది ఏం కథ అన్నది అని చెప్పి చూసుకుంటూ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్ సార్. సార్ నేను మొత్తం వ్యాలెట్ రోజు చూస్తా సార్. మన శంకర్ సార్ మీరు చెప్పినట్టు ప్రతిరోజు చూసుకోవాలని మీరు అంటారు కదా సార్. రోజు చూస్తా సార్. ఏందా ఏం వస్తున్నాయి అని అన్ని చూసుకుంటూనే చేసుకుంటా సార్. అంతే కదా రేపు ఎందుకంటే మనకు కొంచెం లేట్ అయినా మంచిదే కానీ సార్, లేటెస్ట్ వస్తుంది సార్. ఎందుకంటే అది సార్ కొంచెం మనము ఇప్పుడు ఒవ్వలేగానే అందరూ మనకు కష్టాలు ఉన్నాం సార్. కొంచెం లేట్గా అవుతుంది కానీ మన భగవంతుడు ఎంత కష్టం మీద ఉన్నా కానీ కొంచెం భగవంతుడు వెనకచిరి మనకే మంచి జరుగుతుంది సార్. సార్ అదే మంచిగా జరుగుతుందనే మనం అందరం ధీమతో ఉన్నాం సార్. సార్ ఓకే సార్. అందరికి మన గురుకులున్న సభ్యులందరికీ, మన గురువులకు అందరికీ, మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. మన పివిసి మెటా సభ్యులందరికీ సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరికి కూడా అందరి తరఫున కూడా ధన్యవాదాలు సార్. సో మీరు పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఉండాలా. ఎందుకంటే సో ఇప్పుడు వచ్చినా కూడా మనం రెడీ ఉంటే సో మన పని మనం చేసుకుంటూ వెళ్తే బెటర్ సార్ లెక్క. నిజం చెప్పాలంటే మరి అలా చేసుకుంటూ వెళ్తేనే మంచిగా సార్. లేకపోతే మనం ఆగిపోతే మనం రోజు మాట్లాడుకుంటున్నాం, అదే మనం ఆగిపోకూడదు అనేదే మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఆగొద్దు అసలే. మనం ఆగితే నడది. మనం ముందుకెళ్తూనే ఉండాలా. అప్డేటు అదే రావాలా, వాళ్ళే ఎప్పుడు ఇవ్వాలని మనం రోజు మాట్లాడుకున్నట్టుగా చూసుకుంటూ వెళ్తే అది ఆ టైం ఎప్పుడు రావాలా, మరి ఎప్పుడు మనము అర్న్ చేయాలా, పెట్టిందే రావాలా, అది పెరగాలి అంటే మనకు మరి టైం పట్టేలా ఉంది అట్లా. సో రోజులు గడుతూనే ఉన్నాయి. సో మనం లీడర్లు చెప్పే వాళ్ళేమో మీటింగ్లో అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అందుకే నేను చాలా మీటింగ్లలోకి వెళ్తాను, హిందీ మీటింగ్లలోకి. బట్ నిన్న ఎందుకు మాట్లాడిపించానంటే, నేను ఉన్నప్పుడు అక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా నచ్చినప్పుడు వాళ్ళతో అది అక్కడ ఎందుకు మాట్లాడిపిస్తానంటే, మీకు కూడా మరి సారు వెళ్తారా లేరా అనేది మీ అందరికి కూడా ఒక అవగాహన వస్తుంది. అందుకనే కొద్దిగా మాట్లాడి సారీ సార్, మీటింగ్ ఎప్పుడు కట్ అయింది సార్? ఇప్పటిదాకా నేను మాట్లాడుతూనే ఉన్నాను కానీ నేను మీటింగ్లో ఉన్నాను అనుకుంటున్నాను. చాలాసేపు అవుతుంది సార్ మీటింగ్ కట్ అయ్యి, నా వాయిస్ రాక. సార్ ఒక నిమిషం అవుతాను సార్. మనం మాట్లాడినాక కొంచెం సేపటికి బంద్ అయింది సార్. అయ్యయ్యో, నేను ఇప్పటిదాకా కూడా మాట్లాడుతూనే ఉన్నాను యాక్చువల్లీ. మీకు
ఫోన్ వచ్చింది కావచ్చు అనుకున్నాం సార్. సార్ ఓకే అవునవును, సార్. ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ కట్ చేశాను. బట్ ఇది కూడా కట్ అయింది అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను సార్. సరే, సరే ఓకే సార్. ఫోన్ వచ్చింది కరెక్టే సార్, ఫోన్ వస్తే నేను దాన్ని కట్ చేశాను. సో అది కట్ అయితే మరి ఇది కూడా కట్ అయినట్టుంది, ఆ విషయం నేను గ్రహించలేదు. సారీ సార్. సో నేనేమో మాట్లాడుతూనే ఉన్నాను, సడన్లీగా నాకు డౌట్ ఏదంటే నేను స్క్రీన్ షేర్ చేద్దాం అనుకున్నాను. స్క్రీన్ షేర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ అది కనబడట్లేదు, ఓపెన్ ఉన్నట్టు మీటింగ్. అరే మళ్ళీ వెంటనే కనెక్ట్ అయ్యాను, అందుకే అడుగుతున్నాను అనమాట ఎప్పుడు బంద్ అయిందని చెప్పేసి. ఓకే ఎనీవే. సో ఓకే, నేనేం మాట్లాడుతున్నా అంటే ఇప్పటిదాకా మనం వివరమైన యాక్చువల్లీ ఏంటంటే నేను మాట్లాడింది మళ్ళీ మాట్లాడుతాను ఇప్పుడు అన్నమాట. కొద్దిగా ఇంత కట్ అందుకని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతాను. మాట్లాడింది మాట్లాడాలి ఇప్పుడు నేను ఖచ్చితంగా, ఎందుకంటే సో మనం ఇక్కడ సార్ అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్తున్నారు. సో మనకి ఇక్కడ పీవీసీలో ఇప్పుడు మనకు మనీ అనేది ఎర్న్ చేసుకోవడం కష్టమవుతుంది. గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి 100తో మనకు అదేం ఒరిగేది ఉండదు. అంతకంటే ఎక్కువ మన దగ్గర ఉన్నాయంటే ఒక్కొక్కరికి 1000-2000 కూడా లేవు, అందులో వచ్చినాయి. చాలా తక్కువ మెంబర్స్కి 5000-10,000 కూడా ఉండొచ్చు. బట్ వాటితో అవి ఇప్పుడున్న ప్రైస్తో చూసుకుంటే నో బెనిఫిట్. 100% మీరు అవునన్నా కాదన్నా నో బెనిఫిట్. అది ఈ వాల్యూతో ఉంటే, వాల్యూ పెరిగితే కానీ బెనిఫిట్, కానీ ఈ వాల్యూతో నో బెనిఫిట్. బట్ అలాగని చెప్పేసి మనము ఊరికే ఉంటే కుదరదు సార్. సో మనం అందరం కూడా కొద్దిగా నాలెడ్జ్ పరంగా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ సో ఖచ్చితంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనందరం కూడా అదే చేస్తున్నాం, ఏంటి నాలెడ్జ్ గెయిన్ చేయడానికే ఇక్కడ మనం మీటింగ్లో సర్వ్ అవుతున్నాం. లేకపోతే మీటింగ్ కూడా మనకు అవసరం లేదు కదా. సో నాలెడ్జ్ ఇంపార్టెంట్ సార్. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. సో బిజినెస్ చేయాలంటే లక్షలు ఉండాల్సిన పని లేదు సార్. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నాలెడ్జ్ ఉండాలి తప్ప మనకి. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ ఏది చేయాలన్నా మనీ ఉండాలనుకుంటారు. ఫస్ట్ మనీ ఇంపార్టెంట్ అని, ఇక్కడ మనీ కంటే కూడా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఏంటి సార్? నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము నాలెడ్జ్ అనేది భర్పూర్గా తీసుకోవడానికి అవకాశం, స్కోప్ ఇక్కడ ఉంది మనకి. అంటే నాలెడ్జ్ అనేది ఎట్లయితే అంటే ఇక్కడ నుంచి మనం ఏదైనా విన్నప్పుడు దానికి క్రాస్ క్వశ్చన్ అంటే ఎదురుగా క్వశ్చన్ వేసినప్పుడు సో పూర్తిగా క్లారిటీ వస్తుంది మనకి. బట్ ఎన్ని రోజులు ఉన్నా వినుకుంటూ పోతే లాభం లేదు. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ వేసావో సో దాన్ని మీద ఫోకస్ చేస్తే, దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వ్యక్తి మనకి 10 సంవత్సరం చెల్లి లేదా 5 సంవత్సరం చెల్లి ఫ్రెండ్స్ అనుకోండి. అయితే తనకు వెహికల్ ఉంది, మీ ఇద్దరిది ఒకే వర్క్ కావచ్చు, అయినా కూడా ఒకేసారి పోతారు, ఒకేసారి వస్తారు. అలాగని చెప్పేసి నువ్వు రోజు తను డ్రైవ్ చేస్తున్నాడు తన వెహికల్, నువ్వు పక్కన కూర్చుంటున్నావు. నువ్వు డైలీ ఎవ్రీడే రాంగా పొంగా కూడా 1 అవర్ జర్నీ కావచ్చు లేదా 2 అవర్ జర్నీ కావచ్చు, నువ్వు చూస్తూనే ఉన్నావు, వస్తూనే ఉన్నావు, వెళ్తూనే ఉన్నావు, పోతూనే ఉన్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బట్ నీకు డ్రైవింగ్ వస్తుందంటే రాదు. నువ్వు పక్కన కూర్చున్నావా సార్ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి, దగ్గర 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు కావచ్చు, పక్కనే కూర్చొని వస్తున్నావు కదా. సో నీకు అన్నీ తెలుసు కదా, ఏది బ్రేక్ అంటే ఏంటిది, ఏమంటుందని క్లచ్ అంటే ఏంటిది, ఎక్సలేటర్ అంటే ఏంటిది. సో ఏ విధంగా అనేది నువ్వు ఎవ్రీడే చూసుకుంటూ వస్తున్నావు. బట్ నీకు ఇప్పటి వరకు డ్రైవింగ్ రాలేదు. అర్థం ఏంటి ఇక్కడ? మీకు అర్థమైంది ఏంటి సార్? సీట్లో కూర్చుంటేంత వరకు నీకు రాదు. చూస్తే నో బెనిఫిట్, చూస్తే బెనిఫిట్ లేదు. నువ్వు ఎప్పుడైతే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటావో స్టార్టింగ్ నీకు కష్టం అవ్వచ్చు. 1 డే వేరు ఉంటుంది, 2nd డే ఇంకో రకంగా ఉంటుంది, 3rd డే ఇంకో రకంగా ఉంటుంది, 4th డే ఇంకో రకంగా ఉంటుంది. బట్ నువ్వు పక్కన కూర్చుంటే 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, అలా గడుస్తూనే ఉంటాయి. కానీ మనకి డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ అనేది రాదు.
సో అలా ఇక్కడ కూడా మనము వింటూ 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 పోతే ఎన్నిసార్లు విన్నా కూడా ఒక్కోసారి మన మైండ్ ఉంటుంది కదా సార్, మన మైండ్ చాలా డేంజరస్. అది ఒక్కోసారి ఇది చేయి అది చేయి అని చెప్తుంది, తర్వాత మళ్ళీ అదే మైండ్ చెప్తుంది అది ఎందుకు చేసావు ఇది చేసే ఉండే అంటుంది. మళ్ళీ తర్వాత చేయించింది అదే, తర్వాత మళ్ళీ ఎందుకు చేసినావు అనే ఒక మైండ్ సెట్ థాట్ తీసుకొస్తుంది అదే. అంటే అది పరిపరి విధాలుగా అది వెళ్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేసి నువ్వు ముందుకెళ్ళడమే నీ వర్క్ అది. సో అందుకని చెప్పేసి మనము మన మైండ్ని కంట్రోల్గా చేసుకొని ఉండాలి. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ అనేది మనలోనే ఉంటుందని అర్థమవుతుంది. సో ఎనీవే, సో నేనైతే కంటిన్యూ మాట్లాడుతూ ఉంటాను. చంద్రశేఖర్ సార్ని ఒకసారి మరి ఇన్వైట్ చేస్తాను. వెల్కమ్ సార్, మీరు చంద్రశేఖర్ సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ పర్మిషన్ ఇచ్చినందుకు మాట్లాడడానికి. గుడ్ ఈవినింగ్ అందరికి. కోర్ట్ మీటింగ్. గుడ్ ఈవినింగ్ సార్ ఎవ్రీబడి. ఇప్పుడు జనరల్ గా మనం మైండ్ లో అంతా మెదులుతుందంతా కూడా అప్డేట్ గురించే సార్. ప్రతి ఒక్కరూ అప్డేట్ గురించే ఎదురు చూస్తున్నాం. 3 years కంప్లీట్ అవి 4th year లో అడుగు పెట్టాము మనం. జనరల్ గా ఒక కొత్త అప్డేట్ కోసం ఎదురు చూసేటప్పుడు సిస్టమ్ ఇస్తానని చెప్పింది ఆల్రెడీ, మనకి అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. ఒక మంచి పెద్ద అప్డేట్ ఇస్తానని కూడా. సో ఈ అప్డేట్ ఇస్తానని చెప్పిన తర్వాత కూడా జాప్యం జరుగుతుందంటే కొన్ని కారణాలు ఉంటాయి. నాకు తెలిసిన ఒక 2-3 కారణాలు నేను అనుకుంటున్నా, బట్ మీరు కూడా ఆలోచించండి. నేను అనుకున్నది ఏంటంటే, ఎందుకు సిస్టమ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా డిలే చేస్తుంది? ఆల్రెడీ టైమ్ ఈజ్ అప్, చాలా టైం అయిపోయింది. అప్డేట్ రాకుండా కొంతకాలంగా వెయిట్ చేసాం. ఎందుకోసం వెయిట్ చేసాం? 3rd year అయిన తర్వాత 4th year లో ఇస్తుందేమో మంచి అప్డేట్ అని వెయిట్ చేసాం. కానీ 4th year లో కూడా అడుగు పెట్టేశాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా జాప్యం జరుగుతుంది. అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, నాకు తెలిసిన రీజన్స్ నేను అనుకుంటున్నా. టెక్నికల్ గా ఒక కమ్యూనిటీని ఇప్పుడు జరుగుతున్నటువంటి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విత్డ్రావల్స్ కానీ ఇప్పుడు ఏదైతే ఆప్షన్స్ మనం ప్రాజెక్ట్ లో జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఒక రకంగా కమ్యూనిటీని పట్టి పెట్టుకోవడం అనమాట, హోల్డ్ చేసుకోవడం. సిస్టమ్ సంథింగ్ ఫర్ మంచి ప్లాన్ ఉంటుంది ఫ్యూచర్ లో, మనకు చెప్పలేము అది. ఆ ప్లాన్ కోసం సిస్టమ్ కమ్యూనిటీని హోల్డ్ చేసుకుంటుంది. ఎక్కడ వెళ్ళకండి, అందరిని కూడా టైట్ అప్ చేస్తుంది. టై చేసి అందరూ కూడా సీడ్ ఫండింగ్ చేసి అందరూ లోపల పెట్టేసుకున్నాం. pvsmith.ioలో pvsmith.com లో పెట్టేసుకున్నాం మన అసెట్స్ అంతా కూడా. సో విత్డ్రాల్స్ పెట్టాలి, ఇవ్వాలి. యాక్చువల్గా విత్డ్రాల్స్ కూడా చాలా స్లో చేసింది. అంటే ఇచ్చేయచ్చు, సిస్టమ్ ఇచ్చేస్తే విత్డ్రాల్స్ కమ్యూనిటీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలా ఊహించిన మార్పులు జరుగుతాయి. అది మీకు అందరికి తెలుసు, మనకు తెలుసు. సో ఇలాంటి మార్పులు జరగకుండా హోల్డ్ చేసుకోవడానికి ఉన్న కమ్యూనిటీని కాపాడుకునే దిశలో పీవీసీమెట్ ఇలాంటి ప్రవర్తన చేస్తుందన్న నా ఫీలింగ్ సార్. జనరల్ గా ఏంటంటే, ఒక అప్డేట్ ని అనౌన్స్మెంట్ ఇస్తానని చెప్పినప్పుడు ఏదైనా వార్షికోత్సవాలు కానీ ఏదైనా మంచి అప్డేట్ ఇస్తానని ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఒక బిగ్ అప్డేట్ ఇచ్చేటప్పుడు కొన్ని చూసుకుంటా సిస్టమ్, కొన్ని చెక్ చేసుకుంటది. ఏంటంటే టెక్నికల్ గా ఏమైనా ఈ ఒక మంచి అప్డేట్ లాంచ్ చేసినప్పుడు ఫర్దర్ గా టెక్నికల్ గా ఏదో ఇష్యూస్ రాకూడదు. కమ్యూనిటీ చాలా ఇబ్బంది పడుతుంది, ప్రాజెక్ట్ కూడా ఇబ్బంది పడుతుంది. దాన్ని ఏ రకంగా కూడా ఇబ్బందికరంగా లేకుండా భవిష్యత్తులో దాన్ని చెక్ చేసుకోవడానికి అదంత ఈజీ కాదు సార్. మనం అనుకోవచ్చు ఏదన్నా ఒక కొత్త ఫీచర్స్ కూడా తీసుకురావాలన్నా, కొత్త ఆప్షన్స్ తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏదైతే అప్డేట్ ఇస్తానని సిస్టమ్ మైండ్ లో పెట్టుకుని ఉందో, దానికోసం వర్క్ చేస్తుందో, అది చేయడం అయితే సమయం పడుతుంది. సో ఇంతకాలం వెయిట్ చేసాం కదా సార్, ఇంత టైం కూడా పట్టింది కదా, మళ్ళీ అప్డేట్ ఇస్తానని చెప్పి 3rd year కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఎంత టైం పడుతుందని మనం అనుకోవచ్చు యాక్చువల్గా. కానీ పడుతుంది సార్. ఎందుకంటే వాళ్ళ యొక్క దేనికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఏ ఆప్షన్స్ ని ఎలా తీసుకొని వస్తే కమ్యూనిటీ ఏ రకంగా రిసీవ్ చేసుకుని, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మీటింగ్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుండొచ్చు నాకు తెలిసి. వాట్ ఈస్ పబ్లిక్ ఒపీనియన్ అనేసి
100% ఉంటుంది. ఎవరో ఒకరు సిస్టమ్కి ఈ విషయాలన్నీ కూడా వెళ్తుంటాయి, ఎట్లో ఒకట్లా ఏదో ఒక దారిలో వెళ్తుంటాయి సార్. సో ఇవన్నీ కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా సిస్టమ్ తీసుకుంటుండొచ్చు. సో కొన్ని కొత్త ఫీచర్లు ఏదైతే చేయాలనుకుంటుందో వాటిని పూర్తిగా ఖరారు చేయడానికి కూడా సమయం పడుతుంది సార్. ముఖ్యంగా ఏదైనా ఆడిటింగ్ ఏదైనా చేయాలన్నా, ఇంకా ఆడిటింగ్ ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, క్రాస్ ఇంటిగ్రేషన్స్ ఏమైనా చేయాలి, బ్లాక్ చైన్ తో ఏమైనా వర్క్ ఉందా, ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, బ్లాక్ చైన్ తో బిఎన్బి బ్లాక్ చైన్ తోటి మనం పనిచేస్తామా ఏంటి, వాళ్ళతోటి కాన్వర్జేషన్ చాలా ఉంటుంది. సో ఆ సెటిల్మెంట్స్ కానీ ఈ కాన్వర్జేషన్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వాలి. ఒక అప్డేట్ ని తీసుకురావాలి, నేను ఇలా తీసుకొస్తున్నా, సో మీ యొక్క బ్లాక్ చైన్ తో కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జరగాలి. అదేవిధంగా ఇంకో విషయంగా తీసుకుంటే వాల్యూమ్ తక్కువగా ఉంది పీవీసీ మెటా ప్రజెంట్ ట్రేడింగ్ విషయంలో కానీ 24 hours లో వాల్యూమ్ తీసుకున్నా కానీ నాకు తెలిసే సిస్టమ్ కొంచెం మార్పు బెటర్మెంట్ కోసం వెయిట్ చేస్తా ఉంది. కొంచెం ఇంప్రూవ్మెంట్ అవని మనం చేయాల్సిన రిలీజ్ ఏదైతే ఉందో అప్డేట్ దాన్ని కూడా రిలీజ్ చేద్దాం. ఒక అనుకూలమైన సమయం అంటారు చూసారా, ఒక రైట్ టైం అంటారు. సో కమ్యూనిటీలో నుంచి కానీ ఏదైనా కోరుకుంటుందా, సో ఓవరాల్ గా మార్కెట్ లో ఏదైనా మార్పు మంచి సరైన పొజిషన్ కి వచ్చినప్పుడు, ఇప్పుడు 1 రూపీ కలిపి తీసుకెళ్ళాయి, మార్కెట్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ డౌన్ అయింది. సో ఇలా ఏదైనా ఒక మంచి రైట్ టైం కోసం కూడా ఎదురు చూసేటువంటి సమయం కూడా ఉంది సార్. అది కూడా ఒక రీజన్ చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు సస్పెన్స్ పెడతాయి కొన్ని సిస్టమ్స్, నేను చూశాను. సస్పెన్స్ కూడా ఉంటుంది. ఒక బిగ్ అప్డేట్ ఇచ్చేటప్పుడు ఒక ఉత్కంఠ వాతావరణం తీసుకొచ్చే విధంగా, లేకుంటే కమ్యూనిటీలో ఒక ఎక్సైట్మెంట్ పెంచే విధంగా, ఏమి ఇస్తుందో, ఏమి ఇవ్వబోతాడో, అసలు ఏమన్నా ఇస్తాడయ్యాడా, కొన్ని కమ్యూనిటీ, స్ట్రాంగ్ కమ్యూనిటీ ఎవరైతే సిస్టమ్ పైన బిలీవ్నెస్ ఉండి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏది ఏమైనా కూడా వెయిట్ చేస్తారు, వాళ్ళకి సిస్టమ్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ తీసుకుని వెళ్తారు. సో అలాంటి రియల్ కమ్యూనిటీ కోసం ఒరిజినాలిటీ ఫిల్టర్ అయిపోతుంది. సో చాలా మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ కూడా ఉంటాయి. నేను అనుకుంటున్నాను సార్, మీరు జస్ట్ అనలైజ్ చేయండి మీరు కూడా, ఇది నా పర్సనల్ ఫీలింగ్. తర్వాత ఇంకోటి, గతంలో జరిగిపోయిన చాలా విషయాలు మనం చూసేసాం. పీవీసీ మెటల్ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి మార్పులు, అప్డేట్స్, ట్రస్ట్ వీలెట్లు విపరీతమైనటువంటి చేంజెస్ తీసుకొని వచ్చింది, ఇవన్నీ చూసాం. ఎన్ని మార్పులు తీసుకొచ్చినా కూడా టోటల్ గా వాళ్ళకు మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ ఎలా ఉండాలన్నదే వాళ్ళది ఉంటుంది. వాళ్ళు ఇప్పటి గురించి ఆలోచించరు. ఈ 2-3 సంవత్సరాల గురించి, అదే రాబోయే 2026, 2025 గురించి వాళ్ళు ఆలోచించారు సార్. ఒక ప్రాజెక్ట్ సస్టైనబుల్ గా ఉండాలంటే వాళ్ళు దీర్ఘకాలికగా ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ కూడా ప్రాతిపదిక పైన సిస్టమ్ వర్క్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో కమింగ్ ఇయర్స్ లో మార్కెట్ యొక్క ఒడిదుడుకులు ఎలా ఉంటుందో, మార్కెట్ పొజిషన్ ఎలా ఉంటుందో, ఒకవేళ మెటావర్స్ లాంచ్ అయితే అప్పుడు ఏ విధంగా ఉంటుంది మార్కెట్, ఇవన్నీ కూడా వాళ్ళు హ్యూమన్ మెంటాలిటీ, మార్కెట్ మెంటాలిటీ అన్ని కూడా స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలాగ జరగకపోతే ప్రాజెక్ట్ నిలబడదు. సో ఇవన్నీ వాళ్ళకి తెలుసు. సో ఫ్యూచర్ ఆలోచించి లాంగ్ టర్మ్ బిజినెస్ గా వాళ్ళు ప్రాజెక్ట్ గా బిల్డప్ చేయాలనుకున్నప్పుడు కొంచెం నిదానంగానే జరుగుతాయి పనులు, నిదానంగానే జరగాలి. యాక్చువల్ గా నిదానంగానే జరిగితేనే మనకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ సిస్టమ్ అన్నిటి కూడా పొందుపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. సో గతంలో ఇప్పుడు కూడా నాకు మొన్న ఫోన్ చేశారు, ఏంటి సార్ గతంలో చాలా చూసాం మనము, సిస్టమ్ $13, $14 వెళ్ళింది, ఇప్పుడు ఇలా ఉందండి. గతాన్ని గురించి జరిగిపోయిన విషయాల గురించి ప్రస్తుతం ఆలోచించిన వాడు ఇంకా గతంలోనే ఉన్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు. 2022లోనే ఉన్నాడు, 2023లోనే ఉన్నారు, 2025 జరుగుతుంది సార్. ఇప్పుడు 2025లోకి వచ్చేసి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది అనే విషయానికి అనుగుణంగా ఏ విధంగా మనం ఏం చేయాలి ఇస్తుండాలి. మనం మైండ్ యొక్క ఫోకస్ ప్రాజెక్ట్ పరంగా, బిజినెస్ పరంగా, పెట్టుబడుల పరంగా మనం ఏం చేయాలి. ఇంకా గతంలో జరిగిపోయింది, ఇప్పుడు ఏదో ఒక స్టోరీ కూడా ఉంది. అది ఇద్దరు బ్రాహ్మణ్స్ ఏదంటే వాళ్ళు మీరు చూసుంటారు. ఆ బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంటే ప్రచారానికి వెళ్తారు, ఊరు ప్రచారానికి వెళ్తారు. ప్రచారం అయిపోతుంది, తిరిగి వస్తుంటే నది అడ్డం వస్తుంది వాళ్ళకి. బాగా ఆలోచించండి, ఒక నది అడ్డం వస్తుంది, ఆ నదిని వాళ్ళు దాటాలి. దాటే సమయంలో వారిద్దరూ
ఒక స్త్రీ ఒక ఏడుపుని వింటారు. ఎవరు ఏడుస్తున్నారు, ఏడు చేసే శబ్దం వస్తుందని చూస్తే అక్కడ ఒక స్త్రీ ఏడుస్తుంది. సాయంకాలం అయిపోయింది, నదిని దాటాలి. ఆమెని అడిగితే ఒక పర్సన్ అడుగుతాడు, ఒక పర్సన్ అడిగినప్పుడు ఆ ఇద్దరిలో ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని అడిగితే, నేను అవతల వైపుకి వెళ్ళాలి, నీటి మట్టం చాలా పెరిగిపోయింది, పొద్దున్న నేను వచ్చినప్పుడు ఇంత లేదు, ఇప్పుడు చాలా పెరిగిపోయింది, నీటి మట్టం చాలా పెరిగింది, అవతల వైపు నా ఇల్లు, అక్కడ నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తుంటాడు, ఏడుస్తుంటాడు నా కోసం, నా రాక్ కోసం అనేసి. సో ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ స్త్రీని తీసుకొని భుజాల మీద ఎక్కించుకొని నది దాటిచ్చి అవతల వైపు వదిలేస్తాడు. ఆమె చాలా సంతోషించి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బ్రాహ్మిన్స్ అని చెప్పాను నేను. వాళ్ళు శిష్యులు అంటే కొంత ఒక శిష్యరికం తీసుకున్నటువంటి వాళ్ళు కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉంటారు. వాళ్ళు అవి అలా ఉంటది ఆ రోజుల్లో, మీకు తెలుస్తుంది. సో చాలా కొంత అరగంట తర్వాత ఆయన అడిగాడు, ఇంకొక శిష్యుడు అడిగాడు, బ్రదర్, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి పాఠాల ప్రకారం, మన ఆశ్రమంలో నేర్చుకున్న పాఠాల ప్రకారం గురువుగారు చెప్పినట్లుగా పరస్త్రీతో మాట్లాడడం తప్పు అని చెప్పారు. పరస్త్రీని నువ్వు తాకావు, నువ్వు ముట్టుకున్నావు, దోషం కదా అది అంటాడు. అలా చేయకూడదు కదా, నువ్వు ముట్టుకున్నావు, నువ్వు తాకావు. ఎప్పుడు అరగంట తర్వాత అడుగుతాడు, లేదు గంట తర్వాత అడుగుతాడు. అడిగినప్పుడు ఆ వ్యక్తి సమాధానం చెప్తాడు, ఏమంటే, బ్రదర్, నేను ఆ స్త్రీని గంట ముందే నేను వదిలేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావు. నేను ఎప్పుడో వదిలేశాను, బట్ నువ్వు ఆ స్త్రీని ఇంకా మోస్తున్నావు గంట అయిన తర్వాత కూడా. ఆలోచనలు గతంలో జరిగినటువంటి ఆలోచనలు, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఈయనేమో ఎప్పుడో వదిలేశాడు ఆ విషయం, వదిలేసి తన పని చేసుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఇంకొక పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఇంకా దాని గురించి ఆలోచించుకుంటూ, ఎందుకు ఇలా చేశాడు, ఇలా చేయకూడదు కదా, ఇలా జరగకూడదు కదా, ఇలా జరిగిపోయింది, పీవీసీ $13 వెళ్ళి ఎందుకు ₹1 వెళ్ళిపోయింది, ఇది అమానుషం, ఇది జరగకూడదు, ఇలాంటి ఆలోచనలోనే ఉన్నాడు. ఆయన దాన్ని వదిలేసి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా ఉద్దేశం ఏంటో. సో గతాన్ని వదిలేసి, జరిగినటువంటి విషయాలను వదిలేసి, 2023-22 జరిగినటువంటి విషయాలు వదిలేసి, 2025లో 26లో ఏం జరగబోతుంది, దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, దీని గురించి ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం సార్. మీటింగ్ లో జరుగుతున్నటువంటి అప్డేట్ గురించి ఎవరికి ఎటువంటి సమాచారం లేదు, ఏ లీడర్ దగ్గర లేదు. అది సిస్టమ్ ఒకటే, మనం సిస్టమ్ ద్వారా రిలీజ్ అవుతూనే మనకు తెలుస్తుంది. దాని గురించి మనం కూలంకషంగా మాట్లాడుకుంటాం అంతే. ఫైనల్ గా సిస్టమ్ నుంచి అప్డేట్ రావాల్సిందే. వచ్చే వరకు ఎవరిని కూడా ఇక్కడ మీటింగ్ లో జరిగేటువంటి ఏ లీడర్ని కూడా మనం ప్రశ్నించేటువంటి అవకాశమే లేదు, అడిగేటువంటి అవకాశమే లేదు. ఇంకొకరు కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు మీటింగ్ ని. అది మీ యొక్క తెలివి, మీ యొక్క జ్ఞానం. అది మీటింగ్ లో మన సమావేశం అయ్యేది, పెట్టిన పెట్టుబడులు ఏ విధంగా దాన్ని ఉద్ధరించుకోవాలా, ఏ విధంగా సిస్టమ్ అప్డేట్ అయిపోతుంది, దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఉద్దేశంగా మనం పెట్టుకున్నాం. మీటింగ్ ఇంకా ఎందుకు చేస్తున్నారు, ఏముంది, ఎంత అయిపోయింది అనేది అది మీ జ్ఞానం సార్, అది మీకున్నటువంటి పరిజ్ఞానం, మీకే వదిలేస్తున్నారు అన్నది. మనం ఏం జరుగుతుంది మీటింగ్ లో అన్న విషయం మీరు ముందుగా పసిగట్టాలి. ఎందుకంటే నేను ఒక పర్సన్ అతను మాట్లాడారు కాబట్టి ఆ విషయం తీసుకొచ్చాను. అతను మీటింగ్ లో ఉన్నాడో లేదు తెలియదు. సో ఎవరైనా కూడా మీటింగ్ గురించి వేరే ఉద్దేశంతో కూడా ఆలోచించేటువంటి ఆలోచన మీకు రాకూడదు. ఎందుకంటే ఇది మనందరి గురించి పెట్టుకున్నటువంటి, మనందరి బాగు గురించి పెట్టుకున్నటువంటి సమావేశం ఈ వైట్ మీటింగ్ కానీ విశ్వభారతి కానీ. పీవీసీ మెటలో జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, పీవీసీ మెటలు ఎలా డెవలప్ చేసుకోవాలనే విషయం కోసం పెట్టుకున్నటువంటి మీటింగ్స్ ఇవి. దీన్ని ఎవరు కూడా తోలనాడేటువంటి ఆస్కారం లేదు. అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయం సార్, ఇక్కడ ఏ లీడర్ కూడా యాక్సెప్ట్ చేయము. సో థ్యాంక్ యూ సార్, నేను మాట్లాడుకున్న సబ్జెక్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, మంచి ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకున్నాం ఈరోజు. సో ఎందుకంటే మనము రియల్గానే ప్రజెంట్లో బతకాలి అనేది 100% సార్. ప్రజెంట్ అండ్ సో నౌ వాట్ యు వాంట్, అండ్ రేపటి గురించి నేను ఏం చేయాలా అనుకోవచ్చు ఈరోజు. బట్ గడిచిపోయిన దాన్ని తీసుకోకూడదు. పాస్ట్ ప్రజెంట్లో ఉండాలి, లేదా ఫ్యూచర్లో ఉండాలి కొద్దిగా. అంతేగాని ఫ్యూచర్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తే కూడా మరి మైండ్ ఖరాబ్ అవుతుంది. సో ఫైనల్లీ మనము ఎగ్జాంపుల్ లైఫ్ని కూడా తీసుకుంటే ఫైనల్లీ, సో ఇప్పుడు గత ఒక 30 సంవత్సరాలు వచ్చేసరికి మానవుడికి
పూర్తిగా విషయాలు అర్థమవుతాయి. 32, 33, 34, 35, 36, 40 లోపు వచ్చేసరికి 25 వరకు ఏం అర్థం కాదు. అది ఒక యంగ్ యవ్వనము. అది ఎందుకంటే అదంతా కూడా ఫ్యూచర్ని చూస్తూ ఉంటాడు. తనకి నిజంగానే కింద ఉండి కూడా శిఖరాన్ని చూడగలుగుతాడు 25 వరకు కూడా. అందరు కాదు, కొంతమంది సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఆఫ్టర్ 25 కొద్దిగా మనసు అనేది చేంజెస్ వస్తుంది. 30, 32, 35 ఎప్పుడైతే వస్తాడో అప్పుడు సో పూర్తిగా సమాజం గురించి కొంచెం తెలుసుకుంటాడు. ఇంకా కొద్దిగా అలా ఒక దగ్గర 40కి వెళ్తే నిజంగా తెలుసుకున్న వ్యక్తికి ఒకవేళ పూర్తిగా తెలుసుకోకూడదు, పూర్తిగా తెలిస్తే కనుక నథింగ్, ఏమీ లేదు ఇక అనే ఒక భావనకి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అంటే పూర్తిగా నేను మాట్లాడను, ఎందుకంటే నాకు అంత వయసు లేదు నేను అట్లా మాట్లాడడానికి. బట్ నాకు అది ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలని నాకు తెలీదు. బట్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక 40 దాటితే ఏమవుతుందంటే, సో మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా తప్పులు చేసేసాం కొంతమంది, అందరు కాదు సార్, అందరు తప్పులు చేస్తారని కాదని అర్థం. బట్ చేయకుండా ఎక్కువ చేసి ఉంటావు. బట్ వాటిని చేసుకున్నాను, అయ్యో అయిపోయింది అని చెప్పి అనుకుంటే నీ లైఫ్ ఇంకా ఉంది. బట్ ఏమవుతుంది వీటిని ఆలోచిస్తే, సో స్టిల్ మతలబ్ అంటిల్ ఇది అయిపోతుంది. మరి ఆ రకంగా మనం ఆలోచిస్తే, అంటే నేను చెప్పింది లైఫ్ గురించి, పీయూష్ మడే గురించి కాదు చెప్పింది, జనరల్గా ఓవరాల్గా మన లైఫ్ గురించి చెప్తున్నాను. ఎవరు కానీ ఎక్కువ తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ కొంచెం తక్కువ ఎక్కువ. బట్ నువ్వు తెలుసుకుంటే అప్పటికే చాలా తప్పులు చేసి ఉంటారు కొంతమంది చేసి ఉండరు. సో లాస్ట్ ఫైనల్ ఏంటి మరి అనేది మీకు ఒక 45 या 50 వరకు అర్థమవుతుంది. అర్థం అవ్వాలి, లేకపోతే ఇక నీ యొక్క లైఫ్కి అర్థం లేదు, మన లైఫ్కి అర్థం లేదు. చూస్తున్నాగా ఇప్పుడు సమాజంలో చిన్నగా అక్కడక్కడ చిన్న మన విలేజ్లలో చిన్న గొడవలు వస్తాయి. సో అప్పటి వరకు నువ్వు చాలా ఎగ్జాంపుల్గా సంపాదించి పెట్టుండొచ్చు. అంటే నా కూతురు, నా కొడుకు, లేకపోతే నా ఫ్యామిలీ, నా వాళ్ళు, నా సంథింగ్ అని చెప్పేసి చాలా సంపాదించి ఉంటావు, ఒకవేళ నువ్వు నిజంగా సంపాదించినట్టయితే. బట్ దాంతోపాటు వేర్ ఇస్ ద నాలెడ్జ్ అంటే ఇట్లా ఎందుకంటున్నానంటే, ఒకవేళ కొంతమంది ఇప్పటి 50 సంవత్సరాలు నీకు వచ్చేసరికి 55 లోపు వచ్చేసరికి వాళ్ళ పిల్లలు పెద్దగా అవుతున్నారు. పెద్దగా అంటే వాళ్ళు మంచి చదువులో ఉంటున్నారు, మంచి చదువులు చదివి ఉంటారు. తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకు కూడా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది 50 సంవత్సరాలు అంటే ఎగ్జాంపుల్ మనకు 50 సంవత్సరాలు వచ్చేసరికి బట్ మన పిల్లలు తొందరగా మనకు పెళ్ళయి, మనకు పిల్లలు తొందరగా అయ్యి వాళ్ళకు కూడా మనము ఆ టైంలో పెళ్ళి జరిగితే కనుక, సో అలా మన లైఫ్లో మరి అయితే అప్పటి వరకు నువ్వు వాళ్ళని చాలా పెంచుకుంటూ వచ్చావు, మంచిగా కాపాడుకుంటూ వచ్చావు, డబ్బులు ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు, కరెక్టే. బట్ దాని తర్వాత ఏంటి అంటే, ఎస్ నేను ఇంత చేశాను వాళ్ళ గురించి, వాళ్ళు ఇప్పటికి కూడా నా మాట వినాలి. సో నేను చెప్పింది ఎనీ టైం మనం అడ్వైజ్ ఇస్తూ ఉంటాము. బట్ ఏంటంటే నువ్వు చెప్పే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనది కరెక్ట్గానే ఉంటుంది మన పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద పెరిగినా మన పిల్లలు వాళ్ళు, అంటే మన ముంగట వాళ్ళు చిన్నవాళ్ళే అనే భావన మరి పెద్ద మనసులోకి ఉంటుంది. బట్ ఇక్కడ అవతలి వ్యక్తి అంటే అతను ఒక వ్యక్తి అయిపోయాడు. ఒక వ్యక్తికి నువ్వు నీ ఇంట్లోనే కావచ్చు, మీ బాబుకి 25, 26, 27 సంవత్సరాలు దాటినాయి అంటే వితౌట్ ఆస్కింగ్ డోంట్ గివ్ నాలెడ్జ్. బట్ మనం ఏం ఆలోచిస్తామంటే పెద్ద మనుషులు వాళ్ళు ఎంత పెద్ద పెరిగినా కూడా మనము ఏదో చెబుతూనే ఉంటాము వాళ్ళకి, మన పిల్లలు కదా అని చెప్పేసి. బట్ అతను పిల్లడు కాదు ఇప్పుడు. బట్ అతనికి నీ అంత నాలెడ్జ్ లేకున్నా కూడా బట్ అక్కడ నాకు అన్నీ తెలుసు అనే విధంగా తను ఉంటాడు. సో మీరు పెద్ద మనుషులు ఏంటంటే నేను చెప్పాలి అనే ఆలోచనలో మనం ఉంటాము. సో ఏదో ఒకరోజు నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా జరిగితే, ఎందుకంటే మనము
మనం పెద్దవాళ్ళు మనకు చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఈ 50-55కి వేరే రకంగా వచ్చారు నాలెడ్జ్ పరంగా. ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిధి వేరు, మనం పెద్ద మనుషుల పరిధి వేరు. సో ఒక్కోసారి సడన్లీ ఏదైనా మనం అనుకున్నది చెప్తే మనం ఒకటి చెప్పి వాళ్ళు ఒకటి చెప్పి వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదైనా తిరిగితే అంటే ఉల్టా అయితే వర్క్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో నిన్నే కూడా చెప్పమన్నా, నేను అడిగానా అనే మాట కూడా మనం పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా అన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి వాడికి 20-30 వచ్చినాయి అనుకుంటాడు, మీకేమో అప్పటికి 60 ఉండొచ్చు లేదా 50 ఉండొచ్చు సంథింగ్. తనేమో మామూలుగా చెప్పినట్టే, బట్ నీకేమో బాధ వచ్చేస్తుంది. అరే నేను అన్ని చేసింది నేను, పెంచింది నేను, పెద్ద చేసింది నేను, ఇల్లు కట్టించాను, బిల్డింగ్ కట్టించాను, డబ్బులు కూడా పెట్టించావు. బట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? దట్ ఇస్ ద జనరల్ నాలెడ్జ్. సో కొద్దిగా మనం కూడా కొన్ని చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. కొన్నిటిని మన ముంగట జరుగుతున్నా కూడా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మళ్ళీ నిన్ను అడుగుతారో అప్పుడే కొన్ని విషయాలు మనం చెప్పాల్సి వస్తుంది. అంతే తప్ప అప్పటి వరకు నా నా నేను అంటే కుదరదు. సో అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఏది చేసినా, ఏం చేసినా కూడా సో నేను ఇప్పుడు మాట్లాడడం అవసరమా ఉన్నదా లేదా అంటే అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఉన్న రోజుల్లో అలా అయిపోయింది. సో ఇంతకుముందు ఎట్లుంటుందంటే మనం కొన్ని చూసాము. సో తనకు 80 ఉండి పిల్లాడికి తన కొడుక్కి 60 వచ్చినా కూడా నా కన్న తండ్రి లేదా నా కన్న తల్లి లేదా నా వాళ్ళు అనే ఇది ఉంటుండే. ఇప్పుడు ఆ విధంగా లేదు, కొద్దిగా తగ్గిపోతుంది. అంటే బంధుత్వం అనేది కొంచెం తగ్గిపోతుంది. సో కారణాలు ఏమైనా కావచ్చు, అంత డీప్గానే వెళ్ళట్లేదు. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, సో సారీ, ఎందుకంటే కొద్దిగా ఏమైనా తప్పులు దొరుకుతాయి. బట్ ఈ రోజులలో అట్లా ఉన్నాయి, ఈ రోజులలో అలా ఉన్నాయి. అలాగని చెప్పేసి మన పిల్లలకు మనం చెప్పకూడదని చెప్పి నేను చెప్పట్లేదు, ఇక్కడ చెప్పాల్సిందే. బట్ ఎదుటి నుంచి వెళ్ళి ఏదన్నా మాట వస్తే దాన్ని తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలి. ఎందుకంటే అప్పటికి మీరు పెద్ద మనుషులు. సో వాళ్ళు అనకూడదు, బట్ వాళ్ళు మెదిలే సమాజం వేరు, మీరు ఇప్పటి వరకు మెదిలిన సమాజం వేరు, అలా ఉంది. సో డియర్ పార్ట్నర్స్, నేను చెప్పేది ఏంటంటే ఒకటే, సో మనం పెద్దలు ఏంటంటే కొద్దిగా అయ్యేంత వరకు, సో వాడికి తెలిసి వచ్చేంత వరకు నేను తక్కువ అంచనా ఇస్తాడు. నువ్వు ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళి నువ్వు పాలు ఏమంటాం కదా, పాలు పోసుకి బడాయికి అని చెప్పి, అంటే మనము అన్నీ చూసుకుంటూ ఎలా పెద్ద చేసామని చెప్పి మీకు అనిపిస్తుంది. బట్ ఎలా మెదలాలనేది మనం తెలుసుకోకపోతే సో వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. కొద్ది మనము దూరం అవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ మనము బట్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నేర్చుకొని ఉండాల్సిన పని లేదు. బట్ ఇక్కడ కాకపోతే కొన్ని మనం వెళ్తున్నా, మనం పక్కన మరి వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి కొంతమంది ఇలా బాధపడుతున్నారు, కొంతమంది వచ్చి కూతుళ్ళు తండ్రులు కొడుకులు కూడా బాధపడుతున్నారు, ఆ విధంగా ఉంది. సో టేక్ అవే నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత సంపాదించినా మెయిన్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ అనేది నేను చెప్పాలనుకున్న ఆలోచన అనమాట. సో కమ్ టు ద పాయింట్. మన పాయింట్ ఎక్కడ ఉండే అంటే, నేను మన చంద్రశేఖర్ సార్ రాకముందు 100% ఏంటంటే పీవీసీలో కూడా మనం డబ్బు అర్న్ చేయొచ్చు. బట్ ఏంటంటే పైసలే కాదు. సో గడిచింది మరి అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలా అంటే, సో ఇంతకుముందు చంద్రశేఖర్ సార్ చెప్పిందైనా, ఇప్పుడు నేను లైఫ్లో ఎగ్జాంపుల్ ఇచ్చిందైనా, అది కూడా మనకు పీవీసీ మెటా గురించి కూడా తీసుకుంటే వస్తుంది. నేను ఇంత చేసినా అంత చేసినా అంటే ఇప్పటిదాకా మన పెద్దవాళ్ళు మరి మనతో అలా అన్నప్పుడు వాళ్ళని అలా పారేయాలని కాదు నా అర్థం, నేను చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి మన పెద్దలేమో నేను అప్పటి నుంచేలే అని చెప్పేసి, అంటే పాస్ట్ జరిగిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాడు నా కొడుకు అని చెప్పేసి చెప్తాడు. బట్ వీడేమో
కొడుకేమో పెద్దగా అయిపోయాడు, సో నేను అప్పటికి ఉద్యోగం చేస్తుండొచ్చు, లేకపోతే పెళ్ళై ఉండొచ్చు, లేకపోతే నీకంటే ఎక్కువగా అతను బైక్ మీదనో కార్ల మీదనో బయట తిరుగుతూ ఉండొచ్చు, సో నీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనే భావనలో తను ఉంటాడు. సో ఇక్కడ రెండింటికి క్రష్ వస్తుంది. సో ఇద్దరు ఇక్కడ పెద్ద మనుషులు కూడా కొంచెం నేర్చుకోవాలి. ఈవెన్ అతను కూడా నా బాగోగుల గురించి చెబుతున్నాడు కదా అని చెప్పేసి కొడుకు అనుకోవాలి. ఇక్కడ తండ్రి ఏమో నేను ఇది అవసరమా లేదా, మరి చిన్న చిన్న పట్టించుకోకూడదు, కొన్నిటిని పట్టించుకోకూడదు, కొన్నిటిని ఎక్కడ మాట్లాడను నేను అక్కడనే మాట్లాడాలి అని పెద్దలకు కూడా అనిపించాలి. అట్లా ఆ విధంగా ఉంటేనే సాఫీగా వెళ్తుంది అనమాట. అందుకని చెప్పి మీరు పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా చేంజెస్ అనేది జరిగింది, చాలా చేంజెస్ వస్తుంది. మార్పుకు అనుగుణంగా మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో బతకండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ విధంగా మనము ముందుకెళ్ళాలా అని చూసుకుంటూ వెళ్ళండి. ఓకే, రోజు చెప్తున్నట్టుగా అనిపించవచ్చు మీకు, బట్ డిఫరెంట్ కోణంలో మీకు నేను చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా నేను కొద్దిగా లైఫ్ గురించి మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటాయి, దాన్ని మీరు అందరూ కూడా పెద్ద మనసుతో క్షమించండి. ఎందుకంటే నాకు ఇలాంటివి అంటే నేను చూశాను కళ్ళతో, సో దానివల్ల ఇది ఒకటి ఇక్కడ చెప్పాలనిపించి చెప్పడం జరిగింది అంతే. బట్ చెప్పే విధానంలో కొంచెం చేంజెస్ అనేది ఉండాలి. బట్ కొద్దిగా నేను దాన్ని వేరేగా చెప్పి ఉండొచ్చు. ఓకేనా? సో బట్ బేసిక్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ పెద్దలు ఉన్నారు ఇక్కడ, పెద్ద మనుషులు మాట్లాడాలంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోకి వెళ్ళి లైఫ్కి సంబంధించింది రాంగ్ అయితే మీరు కరెక్షన్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? సో అన్నీ మనం కరెక్ట్ మాట్లాడని ఏం లేదు. ఓకే సార్. సో ఇలా మనం ప్రజెంట్లో బతకాలనేది నా ఆలోచన సార్. సో కాలానికి అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉంటుంది ప్రతిదీ కూడా. సో అదే రావాలి, ఇంకా ఏమంటే కుదరదు సార్. ఓకేనా? సో డే పార్ట్నర్స్ ఇంకా ఆనంద్ మనిషి ఆనంద్ సార్ చెప్పండి సార్, ఏంటి విషయాలు? వేరే సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. ఎవరో అనుమతి గారు. సార్ మీరు అన్నది కరెక్టే సార్. మనం సార్ కాలానికి అనుకూలంగా నడవాలా సార్. మన పీవీసీ మెటర్స్ అప్పటి జరిగింది, అది జరిగింది కథ, అది గతం సార్. ఇప్పుడు జరిగేది చూడాలి సార్. ఎందుకంటే మనకు వచ్చే డబ్బులు ఎట్లా రావాలనేది ఇప్పుడు చూసుకుందాం సార్. రైట్ సార్. ఓకే సార్. అందుకోసమే ఆ కథ చూస్తలేను సార్. నేను ఇప్పుడు ఎట్లా జరగబోయేది అనేది దీన్ని ఫాలో అయ్యే దీని గురించి చెప్తాను సార్. నేను నేను అసలు భయపడతలేను సార్. ఎందుకంటే మన భగవంతున్నాడు సార్, ఎన్నడో నాడు 4 రోజులు వెనక ముందైనా కానీ మనకు ఖచ్చితంగా మన దేవుడు అన్నది ఉన్నాడు. అందున మనకు మన డబ్బులు మనకి ఇస్తాడు, మనం కోటీశ్వరుడు అవుతాం సార్. ఖచ్చితంగా నేను నమ్ముకుంటాను సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకా లీడర్స్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మంచి వర్డ్స్ చెప్పారు సార్, మంచి వర్డ్స్ చెప్పారు, చక్కని వర్డ్స్. ఇవి మనకి ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా కానీ ఫ్యామిలీస్లో ఇది అవసరం సార్. పక్కా ఫ్యామిలీస్లో అలాగే సొసైటీలో మనం చక్కగా పీస్ఫుల్గా బతకాలంటే కూడా ఈ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఒక వేలో ఉండాలనేది చక్కగా చెప్పారు. దానిలో ఏంటంటే మనం పెద్దలము వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. అంటే పిల్లల దగ్గర నుంచి కానీ అదర్స్ దగ్గర నుంచి కానీ మనం ఏదైనా చేసి వదిలేసేయాలి, అదే రిజల్ట్ వస్తుంది అంతే. అనేది సొసైటీలో ఆ విధంగా ఉంటే సార్ ఆ మనిషి డబ్బున్నా లేకపోయినా సొసైటీలో గౌరవంగానూ పీస్ఫుల్గా బతుకుతాడు సార్. ఎక్స్పెక్ట్ చేయని మనిషి చేయాలి, మినిమం థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ మోర్ దాన్ చేయకూడదు అంతే. పిల్లల దగ్గర నుంచి కానీ మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కానీ. గ్రేట్ వర్డ్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు తనేమో మిమ్మల్ని ఇప్పుడు ఏంటంటే మనం ఇన్ని రోజులు మనం చెప్పుకుంటూ వచ్చాము, ఇప్పుడు కూడా నా మాట వినాలి అని అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఆ టైం అయిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ నువ్వే తను పెంచావు, తర్వాత నువ్వు ఏమంటావు దాన్ని, నువ్వు ఎంతో కష్టపడి నీకు కావాల్సింది నువ్వు వదులుకొని నువ్వు వాళ్ళకి పెట్టుంటావు. నువ్వు కావాల్సింది నువ్వు వదులుకొని నా పిల్లలు అనే లేకపోతే నా ఫ్యామిలీ అనే భావంలో నువ్వు ఉండుంటావు. బట్ అక్కడ
ముందటి నుంచి వెళ్ళి ఆ భావనతో వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అట్లా మరి నేను ఇంతే ఉండాలి, ఇదే కరెక్ట్ అనే ఒక ఎస్ సార్ ఏకప్రసాద్ సార్, అంతే కదా సార్? అలా ఉండాలని చెప్పి తెలుసుకోకపోతే మనము డబ్బులు కాదు సార్, మనం ఇంకా మానసికంగా ఇంకా కుంగిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కుంగిపోతాం సార్, ఎంత డబ్బులు ఉన్నా కానీ కుంగిపోతాం. ఆ సిస్టమ్ అనేది మనం లేకపోతే ఎట్లా అంటే సార్, రకరకాల ఫ్యామిలీస్, ఒక్కో ఫ్యామిలీ ఒక్కో సిస్టంలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ డిఫరెన్స్ ఉంటాయి. ఒక్కో ఫ్యామిలీకి రకరకాల డిఫరెన్స్ ఉంటాయి. ఎక్కడైనా కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అలాగే మనందరం కూడా సో వి ఆర్ ద టేకెన్ నాలెడ్జ్ అని గెయిన్ చేయండి. సో ఈవెన్ బిజినెస్ పరంగా కూడా చూస్తే సో నాలెడ్జే మెయిన్ ఇంపార్టెంట్. అలా నాలెడ్జ్ని గేమ్ చేస్తూ ఉండండి, అంతే తప్ప సో ఇవన్నీ వీటిల్లో నుంచి వెళ్ళి మనకి తెలుస్తుంది ఎలా ఉండాలి ఏం కథ అనేది. సో వితౌట్ నాలెడ్జ్ ఇటు బిజినెస్లో సక్సెస్ కావచ్చు, లేదా మన ఫ్యామిలీలో కూడా ఎలా ఉండాలనేది కూడా మరి వితౌట్ నాలెడ్జ్ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఓకేనా? సో ఇంకా డియర్ పార్ట్నర్స్, ఎస్ సార్. ఓకే సార్, పీవీసీ మ్యాటర్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయాలి సార్. పీవీసీ మ్యాటర్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయాలి డెఫినెట్ గా. ఇది ఎక్స్పెక్టేషన్ ఉండాలి, బట్ లేట్ గా ఉండాలన్నమాట దీన్ని. ఎందుకంటే నేను ఇప్పట్లో గురించి కూడా ఎప్పుడు వస్తున్నాను. సో మనం ఒకవేళ ఇది ఇప్పుడు ఇంకా 4 రోజులకు వస్తుంది, ఇంకా 10 రోజులకు వస్తుంది, లేకపోతే ఇంకొక 1 month తర్వాత వస్తుంది, ఇంకొక 2 months తర్వాత వస్తుంది అని మనం వెయిట్ చేస్తూ ఉంటే ఈ రోజులేమో గడుస్తున్నాయి. బట్ ఆ రోజు వచ్చేసరికి ఏమైంది అంటే ఇప్పటిదాకా అంటే మనం దీన్ని బరువును మోస్తున్నట్టు అనమాట. ఇందాక ఒక మన ఎగ్జాంపుల్ ఇచ్చారు మన చంద్రశేఖర్ సార్ ఇందాక ఒకటి చెప్పినప్పుడు. విషయం ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ని సార్, నేను ఒక విషయం చెప్తాను. ఒక గ్లాస్ వాటర్ని మనం ఇంతకు కూడా మాట్లాడుకున్నాం. సో కొద్దిగా మనము టీ కంటే డబుల్ ఉన్న గ్లాసు వాటర్ని ఆ వాటర్ పెట్టుకొని ఒక అరచేయిలో పెట్టుకొని మనం నిలబడుస్తాం అనుకోండి. ఎంతసేపు అయినా నిలబడం కదా సార్, ఎంతసేపు అయినా నిలబడతాం కదా. బట్ నిలబడలేము సార్. ఒక కొంత ఎస్ అంటే స్టార్టింగ్ మనం పట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అది ఎంత ఉంటుంది సార్ బరువు? పెద్దగా ఏముండదు, ఎంత 1/2 kg అంటే 250 grams కూడా ఉండదు, లేదా 150 grams తీసుకోండి. చలో 200 grams తీసుకున్నావు రౌండ్ ఫిగర్గా. 200 grams నువ్వు పట్టుకున్నప్పుడు 200 grams. సో నీ టైం ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో అట్లా నీకు నీ మనసుకి నీ యొక్క బాడీకి బరువు అవుతుంది. మరి ఆ 200 grams పెరిగిందా అంటే మళ్ళీ ఇంకొకరిని పట్టుకొని చూడండి సార్, అది 200 grams ఉంటుంది. బట్ ఇక్కడ నీ టైం ప్రకారం ఏమవుతుందంటే 1/2 hour అయింది, 1 hour అయింది, 2 hours అవుతుంది. ఏమవుతుందంటే దీన్ని నేను ఎప్పుడు తీసేయాలి అంటే అర్థం ఏంటి, బరువు అవుతుందా లేదు సార్ మీకు? బరువు అవుతుందా? మరి దాన్ని మళ్ళీ పక్కకు తీసుకొని చూస్తే 250 grams, అదేదో 200 grams ఉంది, ఇప్పుడు కూడా అంతే 200 grams ఉంది. మరి ఎందుకు బరువు అయింది? బరువు అవుతుంది సార్ ఆటోమేటిక్. పట్టుకోవడం అనేది డెఫినెట్ గా బరువు అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అనమాట సార్. సో దీన్ని మన పీవీసీ మెట ఏదైతే ఉందో, నా పార్లమెంట్ ఇలా జరిగింది, తర్వాత పీవీసీ మెట 13 ఉన్నప్పుడు నేను కొన్నాను, మళ్ళా నాకు రోజు తగ్గుతూ వచ్చింది, నా ₹1,00,000 ఇప్పుడు మరి 1000 రూపాయలు చూపిస్తుంది, ఏం చేయాలా అంటే ఇగో ఇదే అనమాట. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, సో అది జరిగిపోయింది, దాన్ని పట్టుకొని మనం ఉంటే అదంతే, అది తిరిగి అట్లా రాదు, ఆ రకంగా రాదు. ఆ రకంగా రావాలంటే లేట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఈ 100 grams, ఏదైతే 200 grams ఏదైతే గ్లాస్ ఉందో అలా పట్టుకొని ఎంతసేపు నిలబడుతూ ఆ గ్రామ్ అంతే ఉంటుంది. బట్ అది నీకు బరువు అవుతుంది. బరువు అవుతే ఏమవుతుంది సార్, ఆ తర్వాత చేయి పనిచేయదు. ఎంత బరువు నువ్వు అలాగే పట్టుకుంటే తర్వాత మళ్ళీ దాని చేయి కిందికి మీద కూడా అనలేవు. అంటే ఆ రకంగా అది ఎట్లయితే అవుతుందో అదే విధంగా ఇక్కడ నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో డియర్ పార్ట్నర్స్, దాన్ని మీరు కొద్దిగంత సడలించుకొని, సో హౌ వీఆర్ ద అగైన్ అండ్ అగైన్ అది వస్తుంది. అది ఖచ్చితంగా అది మనకు ఏ లేకపోతే రేపైనా వస్తుంది. కానీ సో అలా అగైన్ అండ్ అగైన్ ఆలోచించుకుంటూ వెళ్ళకుండా
సో మరి చెప్పడం ఏంటంటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో బతుకుతూ సో నెక్స్ట్ ఏం చేయాలా అనే దానికి కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. అవును సార్, ఇది ఎట్లా మనకి రెండు కాళ్ళకి బంధం వేసి పెట్టినట్టు ఉంది సార్. ఇక్కడ మనం మన డౌన్ లైన్ తోటేమో ప్రెజర్ తీసుకుంటున్నాం ఒకటి, రెండేమో మనం ఇంకో చోటకి వెళ్ళి అదర్ బిజినెస్ కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది. ఎస్ అమౌంట్స్ ఎక్కువ పెట్టుకున్న లీడర్స్ మరీ ట్రబుల్ పడుతున్నాం. అలాగే ఎక్కువ కూడా బయట వాళ్ళ నుంచి పెట్టించాము. వీళ్ళందరి ప్రజలు కూడా రోజు రోజుకి పెరుగుతుంది సార్. మీరు అన్నట్టుగా చెయ్యి బరువు పెరిగిపోతుంది రోజు. ఏది చిన్నదే అవటానికి మీరు అన్న 200 గ్రామ్స్ 150 గ్రామ్సే, ఇది తట్టుకోలేకపోతున్నాం సార్. టోటల్ ఆల్ ది లీడర్స్ ఎంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నా కానీ ఇది ఒక బర్డేనే కదా సార్. బర్డెన్ అదర్ సోర్స్ చూసుకోలేకపోతున్నాం. ఇది వేళ రేపు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఓకే, భగవంతుడు మరి ఎప్పుడు కరుణిస్తాడో చూద్దాం సార్. మీ అందరూ లీడర్స్ అందరూ ఆశీస్సులు ఉండాలి. అందరూ భగవంతుడిని కోరుకోవాలి. త్వరగా మనకి ఏదైనా విత్డ్రాలు పెంచాలని చెప్పేసి, మనం రేట్ అడగకపోయినా విత్డ్రాలు పెంచితే సమ్ వాట్ బెటర్ అని అనిపిస్తుంది సార్. రెండు పెరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు. ఎస్ మీరు 100% కరెక్ట్ సార్. సో నేను ఫైనల్కి వెళ్తున్నాను, ఎందుకంటే టైం కూడా అయింది కనుక. 100% సార్, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా అలా బడన్ అవుతుంది. సో మరి పార్ట్నర్స్, అందుకనే నేను మరి చాలా దారులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒకటి రెండు కాదు, మరి చాలా వేస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఏ దారి ఎంచుకుంటారనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీకు ఒకటి చెప్తాను సార్. అంటే ఎప్పుడు నేను చెప్పలేదు ఈ మాట, బట్ ఈవెన్ మీకు ఒక కొత్త విషయం ఒప్పుకోవచ్చు. దీన్ని రియాలిటీగా చెప్పాలి అంటే నేను ఇప్పటి వరకు 1.5 ఇయర్స్లో రియల్గా నేను ఇప్పటి వరకు ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఇట్స్ ట్రూ. అంటే ఎస్ ఆ మధ్యలో చేశాను, 10 సిస్టాలు చేశాను. సో అక్కడ నేను ఇన్వైట్ చేశాను పబ్లిక్కి, 2-3 కావచ్చు, ఎక్కువ మంది కాదు. బట్ ఎక్కువ లక్షల్లో కాదు, 5 to 10,000లో. అక్కడ కూడా ఆ ఫేస్ వాల్యూ ఎప్పుడైతే నేను కోల్పోయానో అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. సొంతంగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, సొంతంగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈవెన్ 10 రూపాయలు లాస్ వచ్చినా మనది లాస్ అవుద్ది, ఈవెన్ 10 రూపాయలు వచ్చినా మనకే వస్తాయి అనే నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. సో అందుకే సో నేను ఇండివిజువల్గా మరి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ సో అదే విషయాన్ని ఇక్కడ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ పంచుకుంటూ వస్తున్నాను అన్నమాట. అలాగని చెప్పేసి నేను చేసినట్టే చేయాలని కాదు, బట్ ప్రతిదీ ఇక్కడ మేమంతా కూడా పూర్తిగా మీ అందరితో షేర్ చేసుకుంటూ వస్తున్నాం. దట్స్ ద ట్రూ. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మై డియర్ పార్ట్నర్స్. సో ఎవరు డోంట్ వరీ, బీ హ్యాపీగా ఉండండి. అందరూ కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉండండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డోంట్ వరీ, ఎందుకంటే పీవీసీ అనేది మనకు కొద్దిగా లేట్ అయినా కూడా సో వీఆర్ ద విన్నర్ పీవీసీలో. బట్ కొద్దిగా మనకు లేట్ అవుతుంది 100%, అది మాత్రం పక్కా. బట్ లేట్ అంటే ఎంత లేట్ అనేది చెప్పలేము కూడా ఇక్కడ, ఎందుకంటే మనము ఆ టైంని ఏ విధంగా డ్యూరేషన్ని ఏ విధంగా మనం చెప్పగలుగుతాం. సో ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళి మనకి ఏమన్నా చిన్న అప్డేట్లు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే దాని మీదకి వెళ్ళి మనం ఏమన్నా అంచనా వేయచ్చు, అంతేగాని సో తను అక్కడ నుంచి వెళ్ళి మనకి ఏ అప్డేట్ ఇవ్వనప్పుడు, ఏ అప్డేట్ రానప్పుడు సో వీఆర్ గోయింగ్ టు హిందీ మీటింగ్లో కూడా నేను వెళ్తూ అక్కడ కూడా విషయాలు ఏం జరుగుతాయి, మరి ఏం మాట్లాడు, సో వాళ్ళకు కూడా నేను అందించడం జరిగింది, నేను కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా మనకు కట్ అవుతున్నాయి, మన డీపీలు కట్ అయ్యాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా ఏదో కొత్తది వస్తుంది అనుకుంటే మరి ఉన్నది తీసేసినట్టు అయిపోయాయి. ఇవన్నీ వితౌట్ ఇంటిమేషన్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా చేయకూడదు కదా. అలాగే బిఎన్బి పరంగా వాళ్ళు చూస్తే మేము అంత కరెక్టే ఉంచామంటారు, కానీ ఇక్కడ బిఎన్బి రేటు పెరిగిన కొద్దీ మనకి ఇక్కడ ఏదైనా చేసినప్పుడు సో ఇంతకుముందు $1 అయ్యే జాగాలో 144, 145 అంటే ఈ విధంగా జరుగుతుంది. ఏమైందంటే బిఎన్బి రేట్ పెరిగిందంట. బిఎన్బి రేట్ రేపు పొద్దున మరి $1,000 వెళ్ళిపోతుంది, లేదా 1,500 మరి 1,500 వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు మనకి ఇంకా ఎట్లా మరి. సో ఇది కూడా కరెక్ట్ కాదు అని కూడా అక్కడ కూడా మరి మాట్లాడడం జరిగింది. సో ఏది ఏమైనా సిస్టానికి మన నుంచి వెళ్ళి అందించడానికి ప్రయత్నం చేస్తాం, ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ ఇన్ బిట్వీన్
వీఆర్ గెయిన్ ద నాలెడ్జ్. ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ని గెయిన్ చేయండి. సోమసుందర్ సార్ ఇప్పుడు ఎంటర్ చేసినట్టున్నారు, నేను చూడలేదు, టైం కూడా ఎక్కువైంది, మరి 1 minute మాట్లాడండి సార్. సో ఈ విధంగా మనం అందరం కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ వెళ్దాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇండివిజువల్గా, అంటే ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనం పట్టుకుని ఉండడమే, లేకపోతే నడదు మరి. ఓకే, ఇప్పటి నుంచి అంటే మనం ఇవ్వలేకపోవచ్చు ఎవరికి కానీ ఇప్పటి వరకు ఎవరైతే మనతో నచ్చి ఉన్నారో వాళ్ళతో మనం ఉండాల్సిందే. వాళ్ళకు కావాల్సిన మరి మన యొక్క సర్వీస్ ఇవ్వాల్సిందే, ఏది ఏమైనా కూడా. బట్ అలా చెప్పడం ఒకటే, ఏంటంటే సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వచ్చేంత వరకు, సిస్టమ్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్పాలి. సో అంతవరకు ఇక్కడ మరి మీటింగ్ చేసే వాళ్ళైనా, లేకపోతే రోజు వచ్చి మాట్లాడే వాళ్ళైనా, లేకపోతే మీరు మీ యొక్క టీంకి మీరు అప్లయన్స్, సో మీరు కూడా ఏం చేయలేరు 100%. సో ఇప్పుడు ప్రెజెంట్ సిస్టంలో ఏంటంటే సార్, సిస్టమ్ నుంచి రావాల్సిందే నోటిఫికేషన్, లేదా మరి ప్రైజ్ కానీ లేకపోతే ఇంకేదైనా కూడా సిస్టమే చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. సో మై డియర్ పార్ట్నర్స్, ఓకే సార్. మరి సోమసుందర్ రెడ్డి సార్, మీరు ఎప్పుడు ఎంటర్ చేశారో నేను ఇప్పుడు చూశాను. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే చేశాను, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. గంట సేపటి నుంచి మరి రాజేష్ గారు, మరి చంద్రశేఖర్ సార్ గారు చాలా చక్కగా మాట్లాడారు. మరి ఏకే గురువు గారు, పితృ సమానులు ఏకే ప్రసాద్ సార్ గారు, మరి మన బాస్ చాలా చక్కగా మరి మాట్లాడారు. సార్ రోజు మాట్లాడితే బాగుంటుంది అని అభిప్రాయం. ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ ఉంటారు, కానీ మనకు తండ్రికి సమానులు, పెద్ద దిక్కు లాంటి వారు వాళ్ళు మరి ఈరోజు మాట్లాడడం జరిగింది. సొంతంగా వాళ్ళే కల్పించుకొని మాట్లాడితే మనకు ఒక ధైర్యంగా లాగా మరి అనిపించింది. భిన్నాభిప్రాయాలు మరి తెలియపరచడం జరిగింది. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. మనకు ఏమి ఇంకా ఏంటి విషయాలు, అప్డేట్స్ కానీ నోటిఫికేషన్ ఏది రాలేదు కాబట్టి రకరకాలుగా మరి ఎవరు రాకపోతే మరి ఎవరు మాట్లాడలేని పరిస్థితి మరి మీటింగ్లలో నెలకొంటుంది. కాబట్టి మరి రాజేష్ గారు బిజీగా ఉన్నా కానీ అప్పుడప్పుడు వస్తూ మరి చెప్తానే ఉన్నారు. మిగతా మిత్రులు కూడా మరి వారు తగ్గినట్లు మరి మనం కోఆపరేషన్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ఈరోజు ఏ విధంగా పాజిటివ్ గా ఉండాలి, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని గత అన్నట్టు గతాన్ని మరి మర్చిపోయి వర్తమానంలో ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే సార్, వెరీ గుడ్, ఫైన్. దానికి మన ప్రసాద్ సార్ గారు కూడా, మన బాస్ చాలా చక్కగా చెప్పారు మనకు. ఇది కూడా మనం రాజేష్ గారు చెప్పినట్లు పెద్దలు, తల్లిదండ్రులు మనం ఏ విధంగా మనం ఉండాలి, మనస్తత్వము, పిల్లలు ఏ విధంగా ఉండాలి అని చెప్పి చక్కగా చెప్పారు. కాబట్టి ఇలాంటి లైఫ్ లెసన్స్ మనకందరికి అప్పుడప్పుడు ఉంటే బాగుంటుంది. దాన్ని మరి పివిసి మెటాతో మరి జోడించి మనం అయితే ఇతరుల నుంచి ఏది ఎక్స్పెక్టేషన్ అయితే మనం ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్స్. కాబట్టి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే డిసప్పాయింట్మెంట్ అనేది కంపల్సరీ కలుగుతుంది. కాబట్టి కాకపోతే అది ఏంటి, మనం ఏమి డబ్బులు వెచ్చించలేదు, ఏం లేదు, కానీ ఫ్రీగా ఇతరుల నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది చేయకూడదు అన్నది, అది పబ్లిక్ రిలేషన్స్ ఆధారపడి ఉంటుంది. కానీ దానికి బేస్ చేసుకొని సారు మన పివిసి మెటా నుంచి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పి మనం సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇది బిజినెస్ కాబట్టి బిజినెస్ లో మనం ఏదైతే ఒక ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ అంటే మనం ఇచ్చేది, అవుట్పుట్ అంటే మనం మనకు వచ్చేది. కాబట్టి మనం ఇస్తాము, తీసుకుంటాము పరస్పరం. అదైతే మనం కంపల్సరీ మనం ఉంటుంది. మనం ఏముంది, ఏం వస్తుంది, ఏమి ఇచ్చాము అనేది చూసుకుంటాము. కాబట్టి మనం ఇది దాదాపు అందరికీ ఇప్పటికే ఒక పిక్చర్ అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి మనం ఏం జరుగుతుంది, గతంలో ఏముంది అందరికీ అర్థమవుతుంది. మనం రోజు ఎంతసేపు మాట్లాడుకున్నా గానీ మనం తప్పదు కాబట్టి గంట సేపు మనం మాట్లాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈసారి వచ్చి మాట్లాడతాము. అది అందరికీ తెలియంది కాదు, మరి తెలుసుకోవాల్సింది కూడా. అన్ని విషయాలు అర్థమయ్యేది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే ఇక్కడ మనం ఎంతసేపు రోజు మాట్లాడుకున్నా
ఎవరు కూడా చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. గతంలోకి వెళ్ళిపోయి దానే $13 పోయింది, అదే ఎందుకు పోలేదని ఇంతవరకు ఎవడు కూడా ఎవరు కూడా అడగలేదు. ఇందాక మా ఆనంద్ గారు కూడా మాట్లాడారు, రోజు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు కూడా, రోజు చేసుకుంటున్నారు ఆయన రిడీమ్ కానీ ఇంకా సీట్ ఫండింగ్ కానీ. కాబట్టి ఎవరు కూడా గతంలో మంచి పొజిషన్ లో చూసాము, పెరుగుదలనే చూసాము, తగ్గుదల లేకుండా ఎదుగుదలనే చూసాము. ఇప్పుడు తగ్గుకుంటూ వచ్చింది. మరి కనీసం అది 13 కాకపోయినా కానీ ఏదో $1 $6 ఏదో కనీసం ఒక్కసారి, కనీసం ప్రతి నెల కాకపోయినా, 3 నెలలకు కాకపోయినా, 6 నెలలకు కాకపోయినా కానీ ఏదో సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా చూపించాలి కదా. ఇది దాదాపు 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఆదాయం అనేది లేదు. సార్ ఇందాక చెప్పారు, చాలా మంది కూడా ప్రెజర్స్ అనేది చాలా హై పీక్ లో ఉన్నాయి. కాబట్టి అందరిని దృష్టిలో ఉంచుకొని మనం అందరం కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకూడదు. మన మీటింగ్స్ లలో మనం అందరినీ, మన కింది వాళ్ళను, మన స్థాయిలో అందరూ ఉండరు. మన తెలివి కానీ, మన ఆర్థిక పరిస్థితి కానీ, మన సామాజిక పరిస్థితి కానీ అందరికీ ఉండకపోవచ్చు. అందరికీ సహనానికి మించే ఇక్కడ ఓపికతో ఉన్నారు అందరూ కూడా. దాంట్లో అందరినీ కూడా అప్రిషియేట్ చేయవచ్చు. సిస్టమే మనం చెప్తా ఉంది అప్రిషియేషన్ చేస్తున్నానని. కాబట్టి అందరూ ఓపికతో శక్తికి మించే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మనం కూడా ఏదో అలా అని చెప్పి ఉన్నారని చెప్పి ఇంకా ఎప్పుడో పొడిగించుకుంటూ ఇంకా వెయిట్ చేయాలి అని చెప్పి అనే ధోరణి కూడా మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ బిజినెస్ చేస్తున్నాము. మనం ఎప్పుడు ఏది వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే దాంట్లోనే ఉంటారు ఎవరైనా కానీ. అలా అని చెప్పి ఎప్పుడు వస్తుంది, ఈ రోజు వస్తుందా, ఈ రోజు సండే పెట్టేసినాను మండేకి రాలేదు అని చెప్పి ఎవరు అడగట్లేదు ఇక్కడ. ఇష్టం చెప్పిండేదే కానీ కొంచెం ఎప్పుడు వస్తే బాగుంటుందని అడుగుతున్నారు. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చినప్పుడు, ప్రత్యేక రాష్ట్రం కావాలని అనుకున్నప్పుడు, మరి ముందు నుంచి ఉంది, 1956 నుంచి ఉంది అది వాదన. అది తర్వాత కాలక్రమేణా అది మరుగున పడిపోయి తర్వాత కేసీఆర్ గారు దాన్ని ముందు తీసుకొని 2000 సంవత్సరంలో ప్రాంతంలో మనం పూర్తిగా ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి వాదాన్ని తీసుకొచ్చి అది ఇస్తుంది ఇప్పుడు ఇస్తావా, రేపు ఇస్తావా, ఎల్లుండి ఇస్తావా అని చెప్పి ఇప్పుడు అడగలేదు వాళ్ళు. మా వాదము, మా ప్రత్యేక రాష్ట్రాన్ని అవసరము, వాళ్ళ యొక్క అవసరాన్ని, సంకల్పాన్ని గట్టిగా నమ్ముకొని ఉన్నారు. దాని పోరాటం ప్రతిరోజు చేస్తా ఉన్నారు. రకరకాలుగా రూపాలు మార్చుకుంటూ ప్రతినిత్యం ఒక ఉద్యమంగా తీసుకెళ్లి దాన్ని ఎప్పుడు మర్చిపోకోకుండా, సైడ్ ట్రాక్ చేయకుండా, ఇలాంటివన్నీ చేయకోకుండా ఏది చేసి ప్రతిరోజు కూడా ఆ హీట్ అనేది ఒక రగిలింప చేస్తూ వచ్చారు. కాబట్టి దాదాపు 10, 12, 13 సంవత్సరాలకు అది సాధ్యమైంది. కేవలం వస్తుందిలే, ఇంకా టైం పడుతుంది, ఇంకా వస్తుందంటే ఇంకా దాదాపు 30-50 ఏళ్ళు అయిపోయేది. కేసీఆర్ కేటీఆర్ అందరూ వెళ్ళిపోయేవారు. ప్రతిరోజు మనం దాన్ని ఒక సంకల్పాన్ని నిజం చేసుకోవడానికి మన ప్రయత్నం అయితే చేయాలి. అది సార్ ఇందాక చెప్పింది. మనమైతే ఎక్స్పెక్టేషన్స్, మన ప్రయత్నం చేయాలి. అది వస్తుంది, ఎప్పుడు వస్తుంది, టైం పడుతుందని మనమే చెప్పకూడదు. మనమే చెప్పుకుంటూ పోతే ఇంకా లేట్ అవుతుంది. సిస్టమ్ తన పని తాను చేస్తుంది తన స్టైల్లో. మన స్టైల్లో మనకి ఏమొస్తుందని చెప్పి మన ప్రయత్నం మనం చేద్దాం. అట్లా అని చెప్పి ఎప్పుడు ఎవరు కూడా ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని ఎవరు అడగడం లేదు. అది సార్, ఇప్పటికే టైం అయిపోయింది. థ్యాంక్ యూ. నాకు 1 నిమిషం టైం ఇచ్చారు, నేను దాదాపు 5 నిమిషాల టైం తీసుకున్నాను, మన్నించండి. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు చెప్పడానికి. సారు ఎప్పుడన్నా కనీసం 2 రోజులకోసారి ఇట్లా వచ్చి కనీసం 2 నిమిషాలైనా మాట్లాడితే అందరికి బాగుంటుందని చెప్పడానికి వచ్చాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్. చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి మాటలు చెప్పారు సార్. డెఫినెట్ గా వస్తాం సార్, డెఫినెట్ గా డైలీ వస్తాము. అంటే పెద్దలు మాట్లాడుతున్నారని మేము మాట్లాడట్లేదు సార్. రండి సార్, రోజు రండి సార్, అట్లేం లేదు. ఎందుకంటే వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మన సోమసుందర్ సార్ కూడా, అండ్ మీకు కూడా. సో మరి పార్ట్నర్స్ విన్నారు కదా. ఎందుకంటే
ఏ విధంగా ఉండాలంటే మరి అదే మాట్లాడుకున్నాం, సార్ కూడా మరి అదే చెప్పడం జరిగింది. సో ఎనీవే ఏది ఏమైనా నిజంగానే మీరు అన్నట్టుగా ఎవరు ఇక్కడ చిన్నపిల్లలు లేరు, బట్ ఓకే వస్తున్నాం, సైలెన్స్ ఉంటున్నాము. మరి ఎందుకంటే మీటింగ్ చేస్తున్నాం కనుక మరి మీటింగ్ చాలు చేసి సైలెన్స్ ఉంటే కరెక్ట్ కాదు. బట్ ఏదో ఒకటి మాట్లాడాలంటే మరి అన్నెసెసరీ విషయాలు కూడా మాట్లాడితే బాగోదు. మనం ఏదైనా కూడా పీవీసీ మెటాకో లేదా క్రిప్టో కరెన్సీకో లేదా ఇంకా మరి రాబోయే రోజుల్లో ఒకవేళ పీవీసీ మెటా రేపు పొద్దున పెరిగితే ఎక్స్చేంజెస్ ఎలా ఉండాలి, ఈ ఎక్స్చేంజ్ అంటే ఏంటో తెలియాలనో లేకపోతే క్రిప్టో అంటే ఏంటో అని ఒక రిలేటెడ్గా తీసుకొని అయితే మాట్లాడడం జరుగుతుంది. మరి ఇక పీవీసీ మెటా గురించి అంటే రేటు పెరుగుతుంది పెరగదు అనేది కూడా మన దగ్గర తెలియదు అని చెప్పేసి ఆల్రెడీ మీ అందరికి కూడా అప్డేట్ అయితే నేను ఇవ్వడం జరిగింది. నాకే అప్డేట్ లేదు అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, బట్ ఇక్కడ ఏది కూడా నేను మాట్లాడింది ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు కూడా అందుకే మీ అందరికి కూడా ఒక విషయం చెప్తాను, నాకు అనిపించింది అని చెప్తాను అంతే తప్ప. సో నాకు అప్డేట్ ఉందంటే అప్డేట్ వచ్చింది, అప్డేట్ తెలిసిందని చెప్తాను, నాకు దూరం తెలిసిందని చెప్తాను. అలాంటప్పుడు ఏదో సంథింగ్ అని చెప్పి మీరు ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఓకేనా? సో అందుకని చెప్పేసి మరి పార్ట్నర్స్ తో పూర్తిగా మరి సైలెన్స్ ఉండకూడదన్న ఆలోచనతో ఇలా మాటలు అనేది మరి తీసుకొస్తూ చెప్పడం జరుగుతుంది అనమాట. సో డోంట్ వరీ, మీరందరూ కూడా మరి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని అనుకుంటూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వాళ్ళందరికీ, నమస్తే. సో ఇక మరి అటెండ్ అయిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ సో ఇక సెషన్ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. నమస్తే, థ్యాంక్ యూ వాళ్ళందరికీ, నమస్తే. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ, నమస్తే. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్. జై పర్లవైన్, జై పీస్ మెటా, పీస్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, రాజు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే అందరికీ. థ్యాంక్ యూ.